ఇంట్లో ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? నాలాగైతే తల తిక్కగా అయితే. సో నేనైతే ఈరోజు ఒక చెఫ్లా ఫీల్ అయిపోయి మా ఇంట్లో అయితే రెస్టారెంట్ స్టైల్లో చికెన్ ఫ్రై అయితే చేశాను. సో సింపుల్ ప్రాసెస్లో చాలా చక్కగా అయితే చూడండి, దాని డెకోర్ అయితే చాలా నీట్గా అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. నేను ఎలా వస్తుంది అనుకున్నాను. సో చాలా అంటే చాలా బాగుంది. ఓన్లీ డెకోర్ మాత్రమే కాదు, కర్రీ కూడా ఎక్సలెంట్, చాలా అద్దిరిపోయింది. నాకైతే చాలా నచ్చింది. నేను ఈరోజు ఒక చెఫ్లా ఫీల్ అయిపోయి అయితే నేను ఇలా డెకోర్ అయితే చేసేసి చికెన్ ఫ్రై అయితే చేశాను. సో లెట్స్ మేక్ టు చికెన్ ఫ్రై ఎలా చేశాను నేను ఇప్పుడైతే మీకు చూపిస్తాను. నేను మార్కెట్కి వెళ్ళి అయితే నేను ఒక హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకొచ్చుకున్నాను. హాఫ్ కేజీ చికెన్ సో ప్లస్ కొత్తిమీర కూడా తీసుకొచ్చుకున్నాను. తర్వాత అయితే ఒక బొగాన్ అయితే పెట్టుకున్నాను. ఇక్కడ స్టీల్ దానిలో చేస్తున్నాను నేను. సో 3 స్పూన్లు 4 స్పూన్ల వరకు అయితే కొంచెం ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. ఒక 4 స్పూన్ల వరకు అయితే నేను ఆయిల్ వేసుకున్నాను. సో ఫ్రై కాబట్టి తర్వాత ఇక్కడ నేను చాప్ చేసుకున్న కొంచెం పచ్చిమిర్చి, తర్వాత ఆనియన్స్ ముక్కలు అయితే వేసుకున్నాను. కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం బాగా మగ్గిన తర్వాత ఇక్కడ నేను చికెన్ అయితే హాఫ్ కేజీ తీసుకొచ్చుకున్నాను కదా, హాఫ్ కేజీ ముక్కలు అయితే కొంచెం నీట్గా ఉప్పేసి కడుక్కొని అయితే నేను ఇక్కడ ఆనియన్స్ పేస్ట్ అయితే వేసేసి మొత్తం ఒక 10 నిమిషాల పాటు బాగా మగ్గనించానండి. ఎందుకంటే కారం పొడి అప్పుడే వేయొద్దు, అడుగు పట్టి మాడిపోతుంది. అందుకే కారం పొడి మాత్రం ఇప్పుడైతే అస్సలు వేయకండి. కొంచెం బాగా ముక్కలు అనేది బాగా మగ్గాలి. సో ఆ తర్వాత కారం పొడిని వేసుకుందామని చెప్పేసి ఒక 10 మినిట్స్ పాటు బాగా మగ్గనించాను. సో కలుపుతూ ఉండండి, లేదంటే అడుగు పట్టేస్తుంది. తర్వాత ఇక 2 స్పూన్ల వరకు అయితే కారం అయితే యాడ్ చేసుకున్నాను. తర్వాత 1 స్పూన్ వరకు అయితే సాల్ట్ యాడ్ చేసుకొని మరొక 10 నిమిషాల పాటు అలాగే బాగా మగ్గనించాను. ఎందుకంటే ఫ్రై కాబట్టి కొంచెం వాటర్ వేస్తే కొంచెం త్వరగా కుక్ అయిపోతుంది. ఫ్రై కాబట్టి కొంచెం దగ్గరుండి అడుగు పడుతుంది కాబట్టి కొంచెం నీట్గా కలుపుతూ ఉండాలి అడుగు పట్టకుండా. తర్వాత ఇక్కడ కొత్తిమీర అండి, కొత్తిమీర నేను చిన్నగా చాప్ చేసుకొని కొత్తిమీర కూడా నేను వేసుకున్నాను. కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు అలాగే చూడండి అడుగు పడుతుంది. సో దగ్గరుండి కలుపుకుంటే బాగుంటుంది, ఫ్రై కాబట్టి సో దగ్గరుండి కలుపుకోవాలి. తర్వాత ఇక్కడ చూడండి ఇలా అయితే అయిపోయింది. తర్వాత చివర్లో అయితే కొంచెం ధనియాల పౌడర్, తర్వాత గరం మసాలా, చికెన్ మసాలా అండి, గరం మసాలా కాదు. సో వేసేసి మరొక 5 నిమిషాల పాటు బాగా మగ్గనించాను. సో చిటికెలో అయితే ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే పట్టింది. ఇక్కడ వీడియోలో అయితే 3 మినిట్స్ చూపిస్తున్నాను, మీకైతే ఒక హాఫ్ అన్ అవర్ పక్కా పడుతుంది ఫ్రై కావడానికి. చూడండి నాకైతే చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. నాకు ఇంకొంచెం ఫ్రై కావాలని చెప్పేసి చూడండి ఇంకొక 10 నిమిషాల పాటు అలాగే లో ఫ్లేమ్లో అయితే కుక్ చేశాను. ఫైనల్గా అయితే నా చికెన్ ఫ్రై అయితే రెస్టారెంట్ స్టైల్లో చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. సో నేనైతే రెస్టారెంట్ స్టైల్లో అనుకుంటున్నాను, మరి మీరు దీనికి ఎలాంటి కామెంట్ పెడతారో తెలియదు. సో ఫైనల్గా అయితే మా చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. సో నేను దీన్ని కొంచెం డెకోర్ చేద్దామని చెప్పేసి ఒక బౌల్లో కొంచెం చికెన్ ఫ్రై ముక్కలు అయితే వేసేసుకొని తర్వాత నేను బగారా రైస్ చేశాను. సో దానికి కాంబినేషన్లో బగారా రైస్ వేసుకొని ఒక బౌల్లో ఇలా అయితే నేను కొంచెం డెకోర్ చేశాను. ఒక చెఫ్లా అనుకొని చెప్పేసి డెకోర్ చేశాను. తర్వాత చిన్న చిన్న ఆనియన్స్, తర్వాత లెమన్స్ పెట్టుకొని డెకోర్ చేసుకోవడం చాలా సింపుల్గా అయితే రెడీ అయిపోయింది. మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.